హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం శాసనసభ గురించి తెలుసుకుందాం. ప్రజాస్వామ్యయుతమైన శక్తివంతమైన ప్రజామోదం పొందిన శాసనసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రానికి శాసనసభ అనేది ఉంటుంది. శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శాసనసభ సభ్యత్వం సంఖ్య కనీసం 60 నుంచి 500 మధ్య ఉంటుంది. శాసనసభ సభ్యులను రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యత్వ సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది. శాసనసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రతినిధులను కేటాయించబడ్డాయి. ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారికి శాసనసభలో ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే ఆ తెగకు చెందిన ఒకరిని నామినేట్ చేస్తాడు. అయితే మరి అర్హతలేంటి? శాసనసభ సభ్యత్వానికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు: భారత పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాలు నిండి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 25 సంవత్సరాలు నిండి ఉండాలి. లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండరాదు. కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి. ఒకే వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు. ఏదో ఒకదానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాలపరిమితి: మరి లోక్సభలాగా శాసనసభ కూడా శాశ్వత సభ అనేది కాదు. దీని సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఏ సమయంలోనైనా గవర్నర్ దీన్ని రద్దు చేయవచ్చు. 356వ ప్రకరణం ఆధారంగా రాష్ట్రపతి శాసనసభను సస్పెన్షన్లో ఉంచడం లేదా రద్దుపరచడం అనేది చేయవచ్చు. ఫ్రెండ్స్, జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో శాసనసభ కాల పరిమితిని పార్లమెంటు చట్టం ద్వారా 6 నెలల వరకు పొడిగించవచ్చు. 6 నెలలు. ఎన్ని నెలలు? 6 నెలలు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన 6 నెలల్లోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఏ విధంగా ఉంటారు? శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు 2 ఎన్నుకోబడ్డ సభా నిర్వహణాధిపతులు ఉంటారు. ఒకరు స్పీకర్, మరొకరు డిప్యూటీ స్పీకర్. శాసనసభ నిర్వహణకు సంబంధించిన స్థానం, అధికారాలు, విధులు స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు ఒకే విధంగా ఉంటాయి. వీరిని శాసనసభ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అలాంటి తీర్మానాన్ని శాసనసభలో సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. ప్రతి ఏటా శాసనసభ కనీసం 2 సార్లు, కనీసం ఎన్నిసార్లు? 2 సార్లు సమావేశం అవుతుంది. సమావేశాల మధ్య 6 నెలలు మించిన వ్యవధి ఉండకూడదు. అంటే 6 నెలలకు ఒకసారి, దానికంటే ఎక్కువ మించి రాదు. అదేవిధంగా సంవత్సరానికి, అంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఇది జరగాల్సి ఉంటుంది. కోరం ఎంత ఉండాలి మరి? భారత రాజ్యాంగం 188వ ప్రకరణానికి అనుగుణంగా రాష్ట్ర శాసనసభ కోరం 1/10వ వంతు. ఎంత? 188వ ప్రకారం 1/10వ వంతు. అయితే కొన్ని రాష్ట్రాలలో శాసనసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కనీస సభ్యుల సంఖ్య 10 లేదా 1/10వ వంతుగా ఉంటుంది. ఆ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సిక్కిం శాసనసభ సభ్యుల సంఖ్య 32 కంటే, అంటే కనీసం 3 సభ్యులు ఉంటే ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహించబడతాయి. కానీ ఆ పద్ధతికి బదులుగా కనీసం 10 మంది సభ్యులు హాజరైతే సమావేశాలు జరుగుతాయి. 3తో మాత్రం జరగవు. 32 మంది ఉన్నప్పటికీ 10 మంది కంపల్సరీగా ఉండాలి. సమావేశాలు జరుగుతున్న సమయంలో కోరం లేదని స్పీకర్ భావిస్తే సభను వాయిదా వేయవచ్చు. శాసనమండలి శాశ్వత సభ. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఎన్నో వంతు? 1/3వ వంతు. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాల పదవీ కాలం కలిగి ఉంటాడు. ఇదేంటి? శాసన మండలి. ఇప్పటిదాకా మనం శాసనసభ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ శాసన మండలి అనేసరికి వీళ్ళు 6 సంవత్సరాలు, అదే శాసనసభ అయితే కేవలం 5 సంవత్సరాల కాల పరిమితి అనేది ఉంటుంది వారికి. అయితే ఏడాదిలో కనీసం 2 పర్యాయాలు శాసనసభకు సేమ్ దానికి దీనికి 2 సమావేశాల మధ్య కాలం 6 నెలలు వ్యవధి అనేది ఉంటుంది. సేమ్ టు సేమ్. అంతేకాకుండా ఇక్కడ నిర్మాణం: శాసన మండలికి ఎన్నికయ్యే సభ్యులు 5 విభిన్న రకాలుగా ఎన్నుకోబడతారు. మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల ఘనం ఎన్నుకుంటుంది.
మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? శాసనసభ సభ్యులు. మొత్తం సభ్యుల్లో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం 3 ఏళ్ల పాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. పట్టభద్రుల ద్వారా ఎంత? 1/12. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం 3 ఏళ్ల పాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. 1/12 వంతు. 1/3 వంతు శాసనసభ సభ్యులు, 1/12 వంతు రాష్ట్రంలోని కనీసం అంటే పట్టభద్రుల ద్వారా, అదేవిధంగా పాఠశాలలో సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా ఉన్న ఉపాధ్యాయులతో 1/12 వంతు. మిగిలిన సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తాడు. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవా రంగాలకు సంబంధించిన వారై ఉంటారు. ఇతను నియమించేది 1/6 వంతు గవర్నర్కి. శాసనమండలి సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం 1 ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. సభా నిర్వహణ కోసం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఉంటారు. శాసనమండలి సభ్యుల ద్వారా వీరు ఎన్నికవుతారు. శాసనసభ సభ్యులకున్న అధికారాలే శాసనమండలి సభ్యులకు కూడా ఉంటాయి. అయితే శాసనమండలి అవిశ్వాస తీర్మానం ఆమోదించడం ద్వారా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం నుంచి తొలగించవచ్చు. దీనిని సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు, విధులు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర స్థాయిలో ప్రధానమైన శాసన నిర్మాణ సంస్థ. శాసనాధికారాలు మరేమున్నాయి? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. శాసనసభకు ఈ విషయంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ తీర్మానాలను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని 2 సభల్లో దేన్నైనా ప్రతిపాదించవచ్చు. సాధారణ బిల్లులు 2 సభల్లో ఆమోదించిన తర్వాత గవర్నర్ సంతకంతో శాసనాలుగా చెలామణి అవుతాయి. అయితే వాస్తవానికి తీర్మానాలన్నీ శాసనసభలో మొదటగా ప్రవేశపెట్టబడతాయి. శాసనసభ వాటిని ఆమోదించిన తర్వాత శాసనమండలి ఆమోదానికి పంపడం జరుగుతుంది. శాసనమండలి శాసనసభ నుంచి వచ్చిన తీర్మానాలను గరిష్టంగా 4 నెలల వ్యవధిలో ఆమోదించవలసి ఉంటుంది. అంతకు మించి ఆ సభ సాధారణ తీర్మానాలను ఆమోదించకుండా నిలిపివేయలేదు. ఇక ఏక శాసనసభ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో శాసన సంబంధమైన విధులన్నింటినీ శాసనసభయే నిర్వహిస్తుంది. అంటే ఏది లేకపోతే దాని ద్వారానే చేయడం జరుగుతుంది. శాసనసభ ఆమోదించిన సందర్భంలో శాసనమండలికి 4 తీర్మానాలన్నింటినీ స్పీకర్ శాసనమండలి పరిశీలన ఆమోదాలకు పంపుతాడు. ఈ సందర్భంగా శాసనమండలికి 4 ప్రత్యామ్నాయ మార్గాలు అనేటివి ఉంటాయి. తీర్మానాన్ని తిరస్కరించడం, తీర్మానంలో కొన్నింటిని లేదా అన్నింటినీ సవరించడం, 3 నెలల పాటు తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తీర్మానాన్ని ఆమోదించి శాసనసభకు పంపడం. ఈ 4 సందర్భాల్లో శాసనమండలి పంపిన తీర్మానాలను శాసనసభ అనేది పునఃపరిశీలన అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ 4కి తీర్మానాన్ని తిరస్కరించడం, తీర్మానంలో కొన్నింటిని అన్నింటిని సవరించడం, 3 నెలల పాటు తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తీర్మానాన్ని ఆమోదించి శాసనసభకు పంపడం 4 రకాలుగా ఉన్నాయి. మరి వీటిని పై వాటిలో ఏది అవుతుంది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి కావు అని క్వశ్చన్స్ ఈ విధంగా చాలా ఒక పెద్ద టాపిక్ నుంచి దాన్ని తీసుకునే క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఆ విషయం మీకు తెలిసే. అయితే ఇక ఆర్థిక బిల్లుల విషయంలో పార్లమెంట్లోని లోక్సభలాగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని శాసనసభకు విశేష అధికారాలు అనేటివి ఉన్నాయి. అయితే కార్యనిర్వాహక శాఖ అధికారాలు ఏంటి? మరి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ చెలాయిస్తుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలిపై శాసనసభ్యులకు అదుపు ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు వారి అధికార విధుల నిర్వహణలో సమిష్టిగా శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సభా సభ్యులు వారిపై అనేక రకాలుగా నియంత్రణ కలిగి అనేది ఉంటారు. ఈ విధంగా ఆర్థిక విభాగాల్లో కూడా ఆర్థిక బిల్లులు మొదటి శాసనసభ పరిశీలించాల్సి ఉంటుంది. తర్వాత శాసనమండలి 14 రోజుల వ్యవధిలో ఆమోదించవలసి ఉంటుంది. గడువులోగా ఆమోదించకపోతే వాటిని శాసనసభకు తిప్పి పంపుతారు. వాటిని 2 సభలు ఆమోదించినట్లుగా పరిగణించి స్పీకర్, గవర్నర్ సంతకానికి
పంపుతాడు. రాజ్యాంగ సవరణ అధికారాలు. వీరికి రాజ్యాంగ సవరణకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ద్వితీయ స్థాయి పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం శాసనసభకు లేదు. అయితే రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను సవరించడానికి శాసనసభకు ఆమోదం అవసరం. కొన్ని కీలక రాజ్యాంగ సవరణ తీర్మానాలను పార్లమెంటు ఆమోదంతో పాటుగా దేశంలోని సగానికి పైగా రాష్ట్ర శాసనసభల అంగీకారం అవసరమవుతుంది. ఎన్నికల విధులు మరేం చేస్తుంది? రాష్ట్ర శాసనసభకు కొన్ని ఎన్నికల సంబంధమైన విధులు కూడా ఉంటాయి. శాసనసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాష్ట్రంలో శాసన మండలి ఉంటే ఆ సభలోని 1/3 సభ్యులను ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అయితే అలాగే శాసన మండలి సభ్యులు తమలో ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్గాను ఎన్నుకుంటారు. మరి ఇతర విధులు ఏమున్నాయి? రాష్ట్ర శాసనసభ నిర్మాణ శాఖ ఉభయ సభల సభ్యుల విశేషాధికారాలను ప్రత్యేక హక్కులను పరిరక్షిస్తుంది. సభా మర్యాదలు అతిక్రమించిన సభ్యులను ఇతరులకు శిక్షిస్తుంది. శాసన మండలి ఏర్పాట్లు రద్దు గురించి శాసనసభలో ఒక తీర్మానం ద్వారా పార్లమెంటును కోరవచ్చు. రాష్ట్ర ప్రజాభిప్రాయానికి ప్రతీకగా నిలుపబడడం, నూతనంగా ఎన్నికైన సభ్యులను శిక్షణ సంస్థగా దోహదపడుతుంది. ఈ విధంగా మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? సమాఖ్య రాజ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. భారత రాజ్యాంగ నిర్మాతలు పటిష్టమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును కోరుకున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఐక్యత, సమన్వయం, సర్దుబాటు ఉన్నప్పుడే భారతదేశ ప్రగతి సాధ్యమని వారు భావించడం జరిగింది. శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అనేటివి ఉంటాయి. భారత రాజ్యాంగం 9వ భాగంలో 245 నుండి 255 వరకు గల ప్రకరణలు కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలను స్పష్టంగా ఉన్నవి. దాంట్లో మరి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా గురించి తెలుసుకుందాం. కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం ప్రారంభంలో కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం ఈ జాబితాలో 99 అంశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రక్షణ, పౌరసత్వం, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, పోస్టల్ సర్వీసులు, టెలిఫోన్, ద్రవ్యం, నాణ్యాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అణుశక్తి, ఖనిజ వనరులు, ఆదాయం పన్ను, సుంకాలు, స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వహణపై పన్నులు మొదలైనవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఇక్కడ ఎక్కువ స్పెషల్గా రక్షణ, అదేవిధంగా రైల్వేలు అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర జాబితా. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో 61 అంశాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి పోలీస్, స్థానిక ప్రభుత్వాలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్య కేంద్రాలు, భూపరిపాలన, వ్యవసాయం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలైనవి. ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండింటికి ఉంటుంది. ఈ జాబితాలోని ప్రధాన అంశాలు క్రిమినల్ లా, వివాహం, విడాకులు, వ్యవసాయేతర సంపద బదిలీ, ఒప్పందాలు, అపరిష్కృత అంశాలు, అదేవిధంగా అడవులు, విద్య, కార్మిక సంక్షేమం, కార్మిక సంఘాలు, స్టాంపులు మొదలగునవి. ప్రస్తుతం ఈ జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. మొదటి దాంట్లో 99, 61, 52. ఇక్కడ 2 కంటే 1 తక్కువ, ఇక్కడ 2, 6 కంటే 1 తక్కువ, ఇలా 52, 61. ఈ జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండింటికి ఉంటుంది. అయితే కేంద్ర శాసనానికి రాష్ట్ర శాసనానికి మధ్య వైరుధ్యం ఏర్పడితే మాత్రం కేంద్ర శాసనానికి ఆధిపత్యం అనేది ఉంటుంది. అవశిష్ట అధికారాలు. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు మూడింటిలోనూ లేని అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అంశాలపై శాసనాలను చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు ఆధిపత్యం. అంతేకాకుండా ఇక్కడ ఆర్థిక సంబంధాలు, కేంద్రం విధించే పన్నులు ఏంటి, ఈ విధంగా మరీ ఇంపార్టెంట్ ఏం లేవు ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం ఇంపార్టెంట్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఇక్కడ సర్కారియా కమిషన్ జూన్ 9, 1983 కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1987 అక్టోబర్ 27న నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ విధంగా ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అంతా ఏం లేవు ఫ్రెండ్స్.
ఇక్కడ రాష్ట్రపతి పాలన, త్రిభాషా సూత్రం, ఆర్థిక కేటాయింపులు అనేటివి ఉన్నాయి. ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం 12వ భాగంలో 280, 281 ప్రకరణలు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి ఉంది. 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విషయంలో ఆర్థిక సంఘం రాష్ట్రపతికి తగిన సిఫార్సులు అనేవి చేస్తుంది. నిర్మాణం మరి 1951లో దీని యొక్క నిర్మాణం అయింది. 280 ప్రకరణం ద్వారా ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ విధంగా ఆర్థిక సంఘం గురించి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నీతి ఆయోగ్ గురించి ఒకసారి చూద్దాం. నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1 నుండి ఉనికిలోనికి వచ్చింది. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు సహకార సమాఖ్యను ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా జాతి నిర్మాణం జరపడం దీని యొక్క విధి. నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సంస్థాగత అభివృద్ధి ప్రక్రియ ద్వారా గ్రామాల సమగ్ర వృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ అంచనా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక్కసారి దీన్ని చూడండి. శ్రీ అను పబ్లికేషన్స్ నుంచి నేను ఈ క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్.